ఏంట్రా ఇంత లేట్ సీను దొరికిపోయారేమోనని టెన్షన్తో చేస్తున్నాం. అట్నే అన్న. రే వీళ్ళది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ కాదు కాబట్టి ప్రాణభయం లేదు, కానీ దొరికిపోయాం అనుకో పెళ్ళి మాత్రం జరగనీయరు. ఇంకా చాలు, ఇదే లాస్ట్. చెప్పవే, ఎక్కడున్నారే? ఇక్కడ మోతీనగర్లో పానీపూరి తింటున్నాం. నీకేమన్నా మెంటలా? వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కానీ పానీపూరీలు పావు బజీలేంటే? సోదాపి ముందు విషయం చెప్పు. ఏంటే చెప్పేది అసలు? మీ రెండు ఫ్యామిలీస్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మీ ఇద్దరు ఎక్కడికన్నా పారిపోయి అర్జెంట్ గా పెళ్లి చేసుకోండి. నాకేం అర్థం కావట్లేదే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే? మీరు అమలాపురంలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. నేను మా అక్కకు ఫోన్ చేసి చెప్తాను. అది కాదే. నువ్వు ఇంకేం మాట్లాడుకో. టేక్ కేర్. ఉంటాను. ఏంది విషయం? మా వాళ్ళు మీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట. మన గురించి వెతుకుతున్నారు. అంటే ఆడ లైఫ్ లో కూడా ఇట్లనే జరుగుంటుందా? మధ్యలో వాడెవడు? ఏ మా గురువు నీకు చెప్పలే కదా, నాతో పాటు నా లైఫ్లో నాలాంటోడు ఇంకొకడున్నాడు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నా లైఫ్లో ఏమైతే జరుగుతుందో వాన్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను క్వశ్చన్ అయితే వాడు ఆన్సర్. అసలు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను చెప్పేదిను. మనం ఇద్దరం వచ్చినట్టే మా బాస్ కూడా మన లవర్తోని బయటకు వచ్చి ఉంటాడు. ఐ థింక్ నా కేసు కరెక్ట్ అయితే వాడు ఆల్రెడీ ఇక్కడ ఉండాలి. ఎనీ టైం మనకి ఎదురుపడొచ్చు. ఎదురుపడితే అరే ఆటోమేటిక్గా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. అంటే అరే వాళ్ళు ఏం చేస్తే మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ చేసేద్దాం. సో వాళ్ళు లవర్ని వదిలేస్తే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? నేను ఎందుకు వదిలేస్తా? నువ్వు చెప్పేది అలానే ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నీకే పిచ్చి. వాడెవడో నీ జీవితంలో ఉన్నాడో లేడో నాకు తెలీదు. ఇప్పుడు నీ జీవితంలో నేనున్నాను. వాడు నువ్వు వేరు వేరు, మనిద్దరం అంటే ఒక్కటి. అసలు నువ్వు వాడు నమ్ముకొని ఇప్పటిదాకా నీ జీవితంలో ఏం చేసావో ఎక్కడున్నావో నాకు తెలీదు. నీ జీవితంలో ఇప్పుడు నేనున్నాను. మనిద్దరం రోడ్డు మీద ఉన్నాం. దిస్ ఇస్ రియాలిటీ. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నమ్ముతలేవు కానీ నేను చెప్పేది నిజం. ఇంకేం మాట్లాడుకు. ఏం జరిగితే జరుగుద్ది. ఇక్కడ నుండి బయలుదేరిపోదాం పదా. అది కాదు చెర్రీ, నేను చెప్పేది ఒకసారి విను. ముందు పండితి చెర్రీ. చెర్రీ ఊర్లోకి వచ్చేసారా? ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ఎవరు వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మా చెల్లి ఫ్రెండ్స్ వస్తున్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి. పారిపోయి వస్తున్నారా? పెళ్లి చేసుకొని వస్తున్నారు. ఓహో, ఎవరో నా పేనానికి. మధు మధు నాకు కనబడదు, దీనికి కనబడదు. వినిపిస్తుంది వినిపిస్తుంది. కాఫీ అక్కడ ఇట్టెళ్ళు. ఇంకోటి పెళ్ళిపోయింది. వా, కనపడని వాడివి కనపడినట్టు ఉండాలి కానీ రోజుకి ఎన్ని కప్పులు పగలు కొడతా? మధు ఏంటి? నాకు కళ్ళు కనబడవని వాళ్ళకి మాత్రం చెప్పకే. కొన్ని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఆల్ ది బెస్ట్. దొరికేస్తాను. అమ్మయ్యా, ఇంకా మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. హలో, పెళ్లి చేసుకోద్దా? ఈ రాత్రి గడిస్తే చాలు, మనం మొగుడు పెళ్ళాలైపోతాం. కలిసి పడుకుంటే అమ్మ నాన్నలు కూడా అవుతాం. అంటే తెల్లవారులో మేల్కొని ఉందామా? కాదు, విడివిడిగా పడుకుందాం. ఇంకేంటి తమ్ముడు, ఆడవిడ్లు ఏం తెచ్చుకున్నావు ఏంటో? అమ్మాయికి కావాలంటే లక్కపట్లు చాలా ఉన్నాయి. నువ్వు కూడా అనుమానం పడకుండా బీరోలో కొత్త టీషర్ట్ వేడుతుంది, వేసుకో. ఆల్రెడీ వేసుకున్నాడు, కనబడుతుంది కామెడీ. చేసిన చాలు, వెళ్ళి చేయి కడుక్కోండి. ఎక్కువ చేసేవిటి? అటెక్కడికి? చేయి కొడుక్కుందామని. చింకు లోపలుంది కదా, చీకట్లోకి ఎందుకు? ఆ విషయం నీకు తెలుసు, నాకేంటి తెలుసు? ఇంక ఈ మనిషి గురించి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వక్కలేదు కదా, మీకు మంచి కాలక్షేపం.
ఈ ఒక్కరోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, రేపు పని వాళ్ళని పెట్టి పక్క పోర్షన్ క్లీన్ చేయిస్తాను. పని వాళ్ళు ఎందుకు అక్క, మేము క్లీన్ చేసేసుకుంటాం కదా. ఓకే, మీ ఇష్టం. చెయ్యండిపోయేలా ఉంది. వస్తుంది. అదేంటి ఇక్కడ కూర్చున్నారు? చేయకూడదు నీళ్ళ మరి. నన్ను పిలవచ్చుగా. ఇప్పుడు తేవచ్చుగా. లోపలికి వచ్చి కడుక్కోవచ్చుగా. పద మరి. వెళ్ళిపోతుంది. కాస్త ఆగచ్చుగా. రండి. బాగుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మీకు. నాకు ఎరా పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు ఇంత టెన్షన్ కూడా లేదా? వాళ్ళు కానీ రేపు దొరకలేదనుకో సిఐ గారు ఈరోజు దెబ్బలతో సరిపెట్టారు, రేపు తాట తీసేస్తారు. డబ్బులున్నాడు జబ్బులు, ఫ్రెండ్స్ ఉన్నాడు దెబ్బలు కామన్ సార్. అంటే తాట తీయించుకోవడం రెడీ అయిపోయావా? అయ్యో అంత సీన్ లేదు అక్కడ, రేపు దొరికేస్తారు చూడండి. ఇంత సైలెంట్గా ఉందేంటి? అంతేనా? లేక కళ్ళతో పొడి చెవులు కూడా దుబ్బేసా. ఏమడుతుంది? మధు, ఆ సౌండ్ ఏంటి? పాయసం గ్లాస్ నాన్న కింద పడిపోయింది. ఏం పండుగ వచ్చిందని పాయసం తాగేస్తున్నారు? మన ఇంటికి వచ్చారే ఓ అక్క అన్నయ్య, ఈరోజు వాళ్ళ పెళ్ళంట, అందుకే అమ్మ పాయసం చేసింది. అదేంటి, ఆల్రెడీ వాళ్ళ పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళి ఏంటి? మధు, 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 మధు. ఇక్కడ ఇక్కడ మన బొడ్డోడేంటే అక్కకి ఆయనకు పెళ్ళి అంటాడు? వాళ్ళ పెళ్ళి అయిపోయింది కదా. మరి పిల్లోడికి పెళ్ళని చెప్పక శోభనం అని చెప్తారా? అవునా? అంటే తమ్ముడు శోభనం ఈరోజు అయితే పిచ్చెక్కించేస్తానా? వాళ్ళిద్దరికి శోభనం అయితే మీరు పిచ్చెక్కిచ్చేదేంటి? టైంకి తినేసి పడుకోండి. అలా అలా తడుముకుంటూ వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టకండి. ఇంకెక్కువసేపు ఉండకూడదు ఇక్కడ. బొడ్డోడు. హాయ్. హాయ్ టింకు. తమ్ముడు అన్నా ఏంటి శోభనం అంటగా? ఒక మాట కూడా చెప్పలేదు. అవునన్నా, నాకు కూడా ఇందాకనే తెలిసింది అన్న. మంచి స్పీడ్ లో ఉన్నాగా, మార్నింగ్ పార్టీ మర్చిపోకే అన్న. ఫిక్స్ అన్న. ఏంటి తమ్ముడు ఇది ఎంత గట్టుకుందేంటి? ఇదేంటి తమ్ముడు తాలిబుట్లో ఉంది? తాలిబొట్టే పోయా. తాలిబుట్ట అమ్మాయి మెడలో కదా ఉండాలి. ఇంకా అమ్మాయి మెడలో కట్టలే కదా. కట్టలేదా? అంటే అన్న శోభనం టైం అవుతుంది, మళ్ళీ వస్తా ప్లీజా. అది తమ్ముడు 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 తాలిబుట్టు మీడి మెడలో ఉంది, అమ్మాయికి ఏం కట్టలేదంటాడు, శోభనకి వెళ్ళిపోయాడు. అయ్యో బాబోయ్, కొంపదీశాలకు పెళ్లి కాకుండా శోభనం ఏర్పాటు చేసింది నా పిల్లం. మధు, మధు, వస్తే మధు. మధు తడిమింది చాలు, విషయం ఏంటో చెప్పండి. అయ్య బాబోయ్, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదే. తాలిబుట్టు అమ్మాయి మెడలో లేదు. మరి తాలిబుట్టు తమ్ముడి మెడలో ఉంది. మీకెలా తెలుసు? పట్టుకొని చూశాను. పట్టుకొని చూసారా? అబ్బాయి అనుకుని అమ్మాయిని పట్టుకొని చూసారా ఏంటి? అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియదు నాకు. తమ్ముడి మెడలో తాలిబుట్టు ఉంది, అమ్మాయి మెడలో తాలిబుట్టు ఉందా? నువ్వు చూసావా? చూశాను. చూడలేదు. చూసావా? చెర్రీ, చెర్రీ, డ్రెస్ అదిరిపోయిందిగా. అవునా? మల్లెపూలు. అమ్మా చెర్రీ. అక్క లోపలికి వచ్చేయ్, డోర్ ఓపెనే ఉంది. అంటే ఇంకా లేచారా లేదా అని. అయ్యో స్నానం కూడా అయిపోయింది. అవునా? నాది పూజ కూడా అయిపోయింది. దీనికి కూడా నీ చేతోనే తాళిబొట్టుంది.
సరే త్వరగా రెడీ అయిపోయి వచ్చేయి. అలాగే మా ఇద్దరికి నేనే వంట చేస్తాను. అబ్బో సర్లే ఇంకెందుకు లేటు కానీ మరి వంట అయిపోయి కలుస్తాను. సరే సరే. మధు చూసావా అమ్మాయి మెడలో తాలిబుట్టు లేదు కదా? ఉంది. ఉందా? సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. అది కాదే రాత్రి తమ్ముడి మెడలో నేను తాలిబుట్టు చూశాను. నాకు బానే కనిపించింది కానీ నిజం చెప్పండి మీరెవరి మెడలో తాలిబుట్టు పట్టుకున్నారు? బాబాయ్ పట్టుకుని నిన్నే బాబు, నన్ను వదిలేయి, నాకు అంత లేదు. టీ తాగండి. మధు 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 రాత్రి తమ్ముడి మెడలో చూశానే, అమ్మాయి మెడలోకి ఎప్పుడు వెళ్ళింది? అవునులే, రాత్రికి నోట్లే మారుతున్నాయి, తాలిబొట్టు మారదా? సీను లే, పాలు తీసుకుని రావాలి, లే. నీకు ఇది మస్తు సెట్ అయింది. ఇది ఏ అమ్మాయి వేసుకున్నా అలానే ఉంటుంది కానీ ముందు పాలు తీసుకుని రా.